నార్మల్ అయిపోయింది. సో ఇప్పుడు మాత్రం తీవ్రత కొంచెం 1000 దాటాయి కేసులు అనేసరికి కొంచెం టెన్షన్. మీరు ఏమైనా దీనికి సంబంధించి చూస్తున్నారా, విన్నారా? ఏంటి అంటే ఇది వేటిపైన ఎఫెక్ట్ చూపిస్తోంది? మీరు పల్మనాలజిస్ట్గా కూడా ఉన్న పరిస్థితి. సో లంగ్స్ పైన ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుంది? మీ దృష్టికి వచ్చిన అంశాలు ఏంటి సార్ ఈ వేరియంట్కి సంబంధించి? సో ఈ వేరియంట్ పర్టికులర్ ఏదైతే ఉందో ఇట్ ఇస్ సబ్ వేరియంట్ ఆఫ్ ఒమిక్రాన్ ఆల్రెడీ మన కంట్రీలో లాస్ట్ టైం కూడా ఉంది. ఓకే, సో మెజారిటీ రిపోర్ట్ అయిన కేసెస్ అన్ని మైల్డ్ కేసెస్ కిందే ఉన్నాయి. ఫ్లూ లైక్ సిమ్టమ్స్, ఓకే, కాఫ్, కోల్డ్, ఓకే, జ్వరం ఆర్ బాడీ పెయిన్స్ ఆర్ బాడీ ఏక్ అలాంటి అండ్ వీక్నెస్ లైన్ సిచ్యువేషన్. సో అంత భయపడేలాంటి సిచ్యువేషన్ అట్ ప్రెసెంట్ అనిపించట్లేదు, సిన్స్ ఇట్స్ ఎ సబ్ టైప్ అండ్ సబ్ వేరియంట్ ఆఫ్ ఒమిక్రాన్. దీనికి మనం ఆల్రెడీ వ్యాక్సినేషన్స్, బూస్టర్ డోసెస్ అన్ని తీసుకున్నాం కాబట్టి. బట్ ఫ్యూ డెత్స్ రిపోర్ట్ అయ్యాయి మన కంట్రీలో. సో దాని ఎగ్జాక్ట్ రీజన్స్ ఏంటి అది ఇంకా డీటెయిల్స్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. 7 అనుకుంటాను కదా డాక్టర్ గారు, 7 చనిపోయారు. 7 కేసెస్ మేజర్ గా కేరళలో. సో అట్ రిస్క్ పాపులేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఇంకా బాగా ప్రికాషన్స్ తీసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఎల్డర్లీ, దాని తర్వాత క్రోనిక్ కండిషన్స్ ఉన్న పేషెంట్స్, డయాబెటీస్, హార్ట్ ఇష్యూస్ ఉన్న పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్ అండ్ మల్టిపుల్ కోమార్బ్స్ ఎవరికైతే ఉన్నాయో అలాంటి కండిషన్స్ లో ఎక్కువ జాగ్రత్త పడాలి. సో మోస్ట్ లైక్లీ ఏదైతే డెత్స్ అండ్ రీజన్ ఉన్నాయో అది కూడా ఈ మల్టిపుల్ కాంప్లికేషన్స్, మల్టిపుల్ ఇష్యూస్ ఉన్న పేషెంట్సే ఉంటారు. 95 to 98% ఇట్స్ మైల్డ్ కేసెస్, హార్డ్లీ ఎనీథింగ్ టు మేజర్లీ వరీ. సో అట్లాగే సిమ్టమ్స్ మీరు అన్నట్టుగా గతంలో ఉన్నటువంటి సిమ్టమ్స్ ఏనా, కొత్తగా ఏమైనా యాడ్ అయ్యాయా? ఎట్లా గుర్తించడం స్టార్టింగ్ స్టేజ్ని? సో ఫీవర్, జ్వరం ఏదైతే ఉంటుందో 2 days లో నార్మల్ గా 3 days లో తగ్గిపోవాలి. నార్మల్ ఫ్లూ ఆర్ నార్మల్ వైరల్ ఇన్ఫెక్షన్ అయితే లేదు, 3 days అయినా దగ్గు అలాగే ఉంటుంది, ఫీవర్ వస్తుంది, జలుబు పర్సిస్టెంట్ గా ఉంటుంది అంటే అలాంటి సిచ్యువేషన్ లో డెఫినెట్ గా ఒకసారి కోవిడ్ ఉందా దాని టెస్టింగ్ అది చేస్తే బెటర్. సో అంత లోపే మరి చుట్టూ ఉన్న వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు 1 to 3 days వెయిట్ చేస్తే. బట్ యాజ్ ఆఫ్ నౌ మన గవర్నమెంట్ ఏం ఐసోలేషన్ గైడ్ లైన్స్ అవేమి ఇవ్వలేదు, కేసెస్ కాబట్టి. సో స్టార్టింగ్లో అంటే మెడికేషన్ ఎట్లా? కంపల్సరీ హాస్పిటల్లో కన్సల్ట్ అవ్వడం డాక్టర్ని, అంతేనా? డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, మొత్తం చెకప్ చేసుకోవడం, ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఏమిటి, ఇఫ్ రిక్వైర్డ్ ఏదైనా టెస్ట్ ఏదైనా చేయాలా, సిటీ స్కాన్ అవసరం ఉందా, ఎక్స్రే అవసరం ఉందా, దాని తర్వాత సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ యాజ్ ఆఫ్ నౌ. రైట్. డాక్టర్ గారు మీరు ఆక్సిజన్ లెవెల్స్ అన్నారు కదా, ఇప్పుడు జనరల్గా లాస్ట్ టైం కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అందరికీ మనం చూసుకునేటటువంటి ఆ మీటర్ ఏదైతే ఉంటుందో అది అవైలబుల్ ఇంట్లో ఉంటుంది. సో ఏమైనా తేడా కనిపించే అవకాశం ఉందా? అంటే ఆక్సిజన్ తీసుకోవడంలో ఇప్పుడు 98, 96 వరకు ఓకేనా? ఎంతవరకు ఉంటే ఇమీడియట్ దానికి సంబంధించి చూడాలి? మోర్ దెన్ 95 ఈజ్ ఓకే, బట్ 94 కి 94 కంతా తక్కువ ఉంటే అలాంటి సిచ్యువేషన్ లో ఆయాసం లాంటి సిచ్యువేషన్ అనిపించిన, చాలా దగ్గు అంటే అన్టాలరబుల్ దగ్గు ఉండడం, పర్సిస్టెంట్ గా జ్వరాలు ఉండడం, సో అలాంటి సిచ్యువేషన్ లో హాస్పిటల్ విజిట్ అయ్యి ఫర్దర్ టెస్టింగ్, స్వాబ్ టెస్టింగ్ అవసరం పడితే, సిటీ స్కాన్ అవసరం పడితే దాని అకార్డింగ్ మనం ఫర్దర్ గా ఇవాల్యుయేట్ చేయడం. ఓకే. డాక్టర్ విజయభాస్కర్ గారు, సార్ ఎందుకు సార్ ఎప్పుడు కేరళ నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది? అంటే గతంలో కూడా అక్కడనే మొదలైంది, సో అక్కడ నుంచే స్ప్రెడ్ అయినట్టు అనిపించిన తర్వాత మహారాష్ట్ర కావచ్చు, ముంబై ఈ ప్రాంతంలో ఎందుకు ఆ విధంగా?